ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా మీ చర్చిలు బయట ఫోటోలు తీస్తారు, చర్చి లోపలికి వచ్చి ఫోటోలు తీస్తారు. ఏముందా ఇక్కడ చిన్న కెమెరా పెట్టుకుని హల్లెలూయా అని లోపలికి వచ్చేస్తాడు. కాదనలేరు కదా, మొత్తం అందరినీ తీసేస్తాడు. అలా వారం వారం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే ఆడికి తెలియకుండానే సర్టిఫికేట్ లేచిపోద్ది. సో అంచేత దయచేసి మోసగాళ్ళ చేతుల్లో బలవకండి. వారు చెప్పేవన్నీ అబద్ధాలు. అవి అబద్ధాలన్న నిజం తెలుసుకొని మోసపోవద్దు. మారితే చక్కగా మారి అందులోనే మారేము. మాకు ఇప్పుడు కులరహితులం, మేము మాది మతం అని చెప్పి చెప్పుకోవటంలో అర్థం ఉంది. అంతేగాని ఆ రిచువల్స్ ఫాలో అవుతూ ఇలా ఉంటే రాజ్యాంగాన్ని ఇప్పటికిప్పుడు ఎవడో మార్చలేడు. సో అంచేత మీకు రిజర్వేషన్లు కావాలా, మీకు వాళ్ళు దొంగ మాటలు చెప్పి తీసుకెళ్ళిన మతం కావాలా? ఎందుకంటే ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా క్రీస్తు వలన ఆపరేషన్ చేయకుండాను ఏమీ జరగకుండా మాటలు వచ్చేస్తాయని, ఒక కుంటివాడు లేచి నడవగలడని, ఇవన్నీ వాళ్ళే విశ్వసించరు. వీళ్ళు విశ్వసించి మోసపోతున్నారు, కమిషన్లు కొట్టేస్తున్నారు. దశం భాగం అని చెప్పి కొబ్బరి నూనె రాసేసి మొత్తం మీరు కష్టపడి సంపాదించుకున్నది లాగేస్తున్నారు. అదే మామూలుగా దశం భాగం కొంతమంది ఎక్కువ లాగుతారు, తెలివైన వాళ్ళు గట్టి క్యాకులేసేసే వాళ్ళు ఎక్కువ లాగేస్తారు భయపెట్టి. ఓకే, మామూలు వాళ్ళు 10% సర్దుకుంటున్నారు. ముందు లాగుతారు, బిర్యానీలు పెట్టి లాగుతారు, అది ఇండ్యూస్మెంట్ కింద వస్తుంది, అది నేరం. సో ఇటువంటి వాళ్ళందరినీ వేసేస్తారు. తర్వాత ఈ అనాథరైజ్డ్ చర్చిలు జీవో నెంబర్ 376 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇవాళ నాకు తెలిసి అడిగారు కొద్దిమంది, నా వద్దకు వచ్చారు చర్యలు తీసుకోవాలంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడానికి లేదు. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే అనుమతి ఏ చర్చలకు ఉన్నాయి, అనుమతి ఏ చర్చలకు లేదు అని అడిగితే వారు చెప్తారు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు, పంచాయతీ అయితే ఆ ఎండిఓని అడిగితే 10 రూపాయలు ఫీజు కట్టిస్తే చెప్తారు. ఆ చెప్పిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి అప్రూవల్ ఉండాలి దానికి. మరి కలెక్టర్ గారి అప్రూవల్ లేకుండా అనాథరైజ్డ్గా ఇన్ని ఉన్నాయంటే కలెక్టర్ గారికి చర్యలు తీసుకోమని చెప్పి రాయండి. ఇది నేను ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్తున్నా, ఇది ఒక దీనికి కాదు, ఇక్కడ వాళ్ళు రాశారు. ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వహించి, అంటే ఇక్కడ ప్రభుత్వం అవ్వచ్చు, వేరే రాష్ట్రమైనా అవ్వచ్చు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చెప్పట్లా. ఒకవేళ ఉదాసీనత వహించి మనకెందుకు ఆ ఓట్లు పోతాయేమో అని ఎవరైనా అనుకుంటే చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత, మనం చేసిన చట్టాలని మనం గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవిస్తాడు? సో కాబట్టి అప్పటికీ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోమనే చెప్తుంది. అయినప్పటికీ తీసుకోకపోతే కంటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ప్రాసెస్ అవ్వాలంటే ఒక 3 నెలలు పట్టవచ్చు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయండి. ఇవాళ నుంచే గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో మీరు హిందువుననే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంటే రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి అక్కడ దశం భాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. చెప్పలేదంటారు, అన్యాయం జరిగిపోయిందంటారు. ఆ నీల్ కుమార్ మాటని వాళ్ళు ఎలాగపోతారు, వాళ్ళతో పాటు మీరు పోవద్దు అని చెప్పి
దళిత సోదరులకి ఏదైనా మాయమాటలు నమ్మి అటుగా వెళ్ళిన ఒకనాటి దళిత సోదరులకి తిరిగి మీరు వచ్చే అవకాశం ఉంది కనుక కొంతమంది మాట్లాడే ఈ జిల్లా మాదే, ఆ జిల్లా మాదే, రాష్ట్రం మాదే, త్వరలో దేశము కూడా మనదే అనే తింగర మాటలు విశ్వసించవద్దని చెబుతూ సరైన బాటలో పయనిద్దాం. వెళ్తే వెళ్ళిపోండి, మంచి రిలీజియన్, అందులో డౌట్ లేదు. కానీ రిలీజియన్ని పాడు చేసే విధంగా ప్రవర్తించడం తప్పు కాబట్టి అదో ఇదో తేల్చేసుకోండి. అది కాదు ఇదని ఇప్పుడు అనుకుంటే ఇలాగ వచ్చేయండి. సో ఇది ఖచ్చితంగా ఐస్ ఆర్ వాచింగ్. చర్చికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 10 రోజులు ఆలస్యం అవ్వచ్చు, ఎవరి మాటలు విశ్వసించవద్దు. అదేమి ఆ కమిషన్ వేశారు, ఈ కమిషన్ వేశారని చెప్పి ఎవడపడతాడు మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఏ కమిషన్ వేసినా సరే ఆ మత స్వరూపాన్ని ఎవరూ మార్చలేరు కనుక అది కుదరదు. సో అంచేత దయచేసి వెళ్తే పూర్తిగా వెళ్ళిపోండి, వస్తే వెనక్కి వచ్చేయండి. త్రిశంకు స్వర్గంలో ఉండి పీపుల్ వాచ్ చేస్తున్నారు కాబట్టి రొంటికి చెడ్డ రేవడి కావద్దు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మా హిందూ దళిత సోదరులు అందరికీ అన్ని మతాలు మంచియే, అన్ని మతాలు మంచియే. ఏ మతాన్ని ఫాలో అవ్వాలనుకుంటే